Hello all, this is Chef Govardhan. So first of all, I would like to wish you happy Ugadi everyone. So today I am going to share how to make the Ugadi పచ్చడి with ఇప్పుడు మీకు ఉగాది పచ్చడి ఎలా తయారు చేస్తారు అనేది నేను చూపిస్తా. అదేవిధంగా ఆ ఉగాది పచ్చడి చేస్తూ నా యొక్క ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తాను అన్నమాట. సో బెల్లం అనేది తీపి అంటే ఇట్స్ లైక్ అ హ్యాపీనెస్. ఆల్మోస్ట్ లైక్ ఒక 5000 ప్యాక్స్ ఈవెంట్ నన్ను హ్యాండిల్ చేయమని చెప్పేసి మా సీనియర్ చెప్పాడు. సో ఆ ఈవెంట్ నేను సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేసిన అందరి నుంచి చాలా అప్రిషియేషన్ వచ్చింది, ఇంక్లూడింగ్ ఫ్రమ్ మై సుపీరియర్స్ కానీ అదేవిధంగా ఫౌండర్స్ కానీ సీఈఓ ఎవ్రీ వన్ అప్రిషియేట్. అంటే యాజ్ ఎ షెఫ్గా నాకు అదొక లైఫ్ టైం అచీవ్మెంట్ అనమాట. సో ఐ గాట్ ద రివార్డ్ ఆల్సో ఫ్రమ్ దాట్. సో దాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు నా యొక్క తీపి అనుభవాన్ని మీకు షేర్ చేశాను అనమాట. బెల్లం. సో ఇప్పుడు పులుపు అనేది బేసిక్గా అన్ఎక్స్పెక్టెడ్ మార్పు అనమాట. ఒకసారి ఒక ఈవెంట్లో ఆర్డరింగ్ అంతా అయిపోయింది, టీమ్ ఆల్రెడీ నెక్స్ట్ డే ఈవెంట్కి మనం ఆల్రెడీ రెడీగా ఉన్నాం. బట్ అన్ఫార్చునేట్లీ మనకి ఏమైందంటే ఒక కీ ఇంగ్రీడియంట్స్ మనకు మిస్ అయింది. అది మనం వెండర్తో చెక్ చేసినప్పుడు వెండర్ ఏమన్నాడంటే, సారీ షెఫ్, మన దగ్గర అన్ఫార్చునేట్లీ ఈ ఇంగ్రీడియంట్ అవైలబుల్లో లేదు, ఇట్ విల్ బీ దేర్ ఇన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ అని చెప్పేసి. సో ఇమ్మీడియట్లీగా అప్పుడు మనము గెస్ట్ని అప్రోచ్ అయ్యి గెస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేసేసి సో ఆ దాంట్లో మనం రిప్లేస్ చేసామన్నమాట. అది గెస్ట్ కానీ మనం అనుకున్నట్లు సక్సెస్ఫుల్గా అయింది, వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో ఈ పులుపు అనేది ఎప్పుడు గుర్తు చేసినా సరే నాకు పులుపు తింటున్నప్పుడు కానీ చేసుకున్నప్పుడు కానీ ఆ యొక్క ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుంది అనమాట. పులుపు తర్వాత చేదు అన్నప్పుడు మనం ఈ యొక్క వేపపూత అనమాట. వేపపూత బేసిక్గా మనకు ఈ యొక్క ఉగాది టైంలోనే వేపపూత పూస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు వేపపూత వేసుకుందాము. సో వేపపూత అన్నప్పుడు ఇది ఒక చేదు అనుభవం. అంటే సో నేను లీవ్లో ఉన్నప్పుడు నాకు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కాల్ వచ్చింది. సో అన్ఫార్చునేట్లీ మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యి వాడిక మన దగ్గర లేడు అన్నప్పుడు నాకు ఆ రోజు కంప్లీట్గా లిటరల్గా ఆ డే మొత్తం కాదు కదా, నేను ఎంత ఇలా కన్విన్స్ అవ్వాలో కూడా నాకు అర్థం అవ్వలేదు అనమాట. ఇంత పెయిన్ఫుల్ ఇంకెవరికి రావద్దు, అది లైఫ్ లాంగ్ నాకు ఒక చేదు అనుభవంగానే మిగిలించింది. చేదు తర్వాత సో కారం అన్నప్పుడు అంటే ఒత్తిడి అనమాట. సో ఆ ఒత్తిడి అంటే యాజ్ ఎ ప్రొఫెషనల్ షెఫ్గా నేను బై డిఫాల్ట్ పంచువాలిటీ అనేది మనకు ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ పంచువాలిటీ లేనప్పుడు నేను కానీ నా టీంలో ఎవరన్నా కానీ నేను చాలా కోపం వచ్చేది, కంట్రోల్ అవ్వలేను. సో అది ఈ కారంతో నేను మీకు ఎక్స్పీరియన్స్ చేసుకుంటున్నా. సో కారం తర్వాత నెక్స్ట్ మనకు ఉప్పు. సో ఉప్పు అన్నప్పుడు యాజ్ ఎ షెఫ్గా నాకు ఎక్కువ గుర్తొచ్చేయండి ఏంటంటే వాళ్ళు ఏదైనా ఇంగ్రీడియంట్స్ వల్లనో దేని వల్లనో ప్రతిదానికి గొడవ పడుతూ ఉంటారు. గొడవ పడద్దు అంటే అప్పుడు మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే బ్రీఫింగ్లో, సో మీరు ఒక ఆర్గనైజేషన్కు వర్క్ చేస్తున్నారు, ఒక రెస్పాన్సిబిలిటీ ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళ బాధ్యత ఏంటి అనేది ఈ ఉప్పుతో మనం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కానీ సమతుల్యత అంటే ఏంటి అనేది ఉప్పుతో మనం షేర్ చేసుకుంటున్నాం. సో ఉప్పు తర్వాత చివరిది వగరు అనమాట. వగరు మనకు సింబాలిక్గా గుర్తు చేసేది ఏంటి అంటే ప్రతి ఒక్క ఉగాది అప్పుడు మ్యాంగోస్ ఈ టైంలోనే వస్తాయి బేసిక్గా. సో ఈ మ్యాంగోస్తో నాకున్న అనుభవం ఏంటి అంటే, సో ఒకసారి రెస్టారెంట్లో ఒక లాంగ్ స్టే గెస్ట్ ఉండేవారు మా దగ్గర. సో ఆల్మోస్ట్ హీ స్టేయింగ్ విత్ అస్ మోర్ దెన్ 5 to 6 months. ఒకరోజు అడిగాడు, షెఫ్ నాకేమన్నా కొంచెం కొత్త డిష్ ఏదన్నా ట్రై చేసి చూపించారా, ఐ జస్ట్ వాంట్ టు టేస్ట్ అని చెప్పేసి. సో ఆ రోజు నేను ఒక డిష్ తన కోసం స్పెషల్గా ట్రై చేసి, బట్ ఇచ్చేటప్పుడు స్టిల్ నాకు కొంచెం కన్ఫ్యూజన్గానే భయంగానే ఉన్నది, అరే లైక్ చేస్తాడా లేదా ఏంటి అని చెప్పేసి. బట్ ఫైనల్గా డిష్ సర్వ్ చేసా, హీ ఎంజాయ్డ్ ఏ లాట్ అనమాట. అన్ఫార్చునేట్లీ అదొక ఇప్పుడు సిగ్నేచర్ డిష్గా అయిపోయింది మన దగ్గర. సో ఇట్ ఈజ్ లైక్ ఈ ఒగరు అనేది మనకు కొత్త అనుభవాన్ని నేర్పిస్తుంది అనమాట. అంటే సంవత్సరంలో మనకి ఈ ఉగాదితో పాటు కొత్త అనుభవాలను తీసుకొస్తుంది. సో యాడింగ్ మ్యాంగోస్. ఈ యొక్క 6 రుచులతోన
ప్రతి ఒక్కరి లైఫ్లో మనము అనుభవాలను పంచుకుంటూ సాగిపోయేదే ఈ ఉగాది అన్నమాట. సో నా యొక్క అనుభవాన్ని మీకు షేర్ చేశాను. ఉగాది పచ్చడి అదేవిధంగా నా ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు.